హే హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హంసల దీవి. మనము విజయవాడ నుంచి హంసల దీవికి వెళ్ళే ప్రాంతంలో మధ్యలో మనకి అరటిపాయలు కనిపించాయి. అయితే అక్కడ బీచ్లో తినడానికి అని చెప్పి తీసుకొద్దామని వచ్చి మేము ఇక్కడ కొన్నాము. ఇవి చక్కెర కేలి అండి. ఇవి తెలంగాణలో ఈ విధంగా అంటే అన్ని కట్ చేసి అమ్ముతారు. మనకి గెలలు గెలలుగా అమ్మరు. అయితే గెల ఎంత అంటే ఆ గెల 500 నుంచి అంటే 250 నుంచి 500 దాకా ఉన్నాయంట. మన ఇష్టం ఏ గెలైనా తీసుకోవచ్చు. అయితే మేము ఒక డజన్ తీసుకున్నాము. కాకపోతే డజన్ తీసుకున్నాము 80 రూపీస్ తీసుకున్నాడు అతను. కానీ యాక్చువల్గా 60 రూపీస్ ఉంటుంది అది. ఈ వంతెనలు అనేవి చాలా ఉన్నాయండి అక్కడ. ఈ వంతెన చూశారు కదా, ఈ వంతెనలు అనేవి అక్కడ చాలా ఉన్నాయి. మాకు మంచి అనిపించింది అనుకుని దీని ఒక వీడియో అనేది షూట్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రకృతి వడిలో అలా దీనికి బైక్లు కూడా వెళ్ళొచ్చు అన్నట్టు దీని మీకించి. అయితే మేము దీని మీద ఎంజాయ్ చేస్తూ కాసేపు ఒక 10 మినిట్స్ అలా గడిపాము. పక్కన అరటికాయ చెట్లు, కింద వాటర్ అవన్నీ చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది ఈ వ్యూస్ అనేవి. ఏలూరు పోయే ప్రాంతం మనకు విజయవాడ. ఇది వచ్చేసి ఈ మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. వాటర్ కొలను మధ్యలో పెట్టారు. ఇది చాలా బాగా అనిపించింది. దీన్ని కూడా మేము వచ్చేసి ఫొటోస్ దిగాము. ఇది వచ్చేసి ఇంకొక బ్రిడ్జి కాడ అండి. బ్రిడ్జి కాడ దిగి మరీ దిగాము. అసలుకి లొకేషన్ అయితే వావ్ అనిపించేలా ఉన్నది. ఇది వచ్చేసి కృష్ణా నది. మధ్యలో ఆగాము చూసి, వెదర్ బాగుంది. మేము వెళ్ళే ప్రాంతంలో అదృష్టం కొద్దీ పూర్తిగా కూడా కూల్గా చాలా బాగా అనిపించింది. అయితే మధ్యలో దిగి ఒకసారి ఫోటోషూట్ తీసుకున్నాము కొన్ని. ఈ విధంగా దిగి తీసుకున్నాము. అయితే పక్కన లారీలు వెళ్తున్నాయి. వెళ్తుంది. ఇది వచ్చేసి వాటర్ పంప్ అండి. ఇది తెలంగాణలో మనం మ్యాక్సిమం చూడము ఈ విధంగా. ఈ పంప్ చూడగానే నాకు ఆడ కొన్ని వాటర్ తాగుతాయి, కొన్ని వాటర్ తాగి దీన్ని కూడా షూట్ చేసాము. ఇది తక్కువ లోతులో ఉన్నప్పుడు ఇలాంటి తక్కువ అంటే చిన్నగా ఉండే విధంగా చేశారు. మన పక్కపొంటి మన తెలంగాణలో కానీ ఉండేది ఒక పక్కపొంటి కనబడుతుంది కదా, అలాంటివి ఉంటాయి. ఇవి అలాంటివి చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు, రేర్గా. అందుకని మనకు బాగా అనిపించి అక్కడ మొహం కడుక్కొని అదేవిధంగా కాలు కూడా కడుక్కోవడం జరిగింది. ఇది కూడా ఇవి చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి షూట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చాలా చూసాము ఇలాంటివి. ఇక్కడ ప్రతి 100 మీటర్స్కి ఒకటి, 200 మీటర్స్కి ఒకటి అలా అలా పెట్టేశారు. ఎందుకోసం అంటే అంటే పబ్లిక్ యూజ్ అవుతుంది అని చెప్పేసి అలా చాలా చూసాము. అయితే ఒక ఆడ ఆపి మరీ వీడియో తీసుకున్నాం. ఇది చూడండి, మొత్తం కూడా లోటస్ తామర పూలు అండి. ఇవన్నీ కూడా చూడండి, ఈ కొలను నిండా మొత్తం తామర పూలే ఉన్నాయి. ఎవ్వరు కూడా తెంపట్లేదు వాటిని. అలా పూలు వికసించి ఉన్నాయి. నాకు బాగా అనిపించేట వీడియో తీసాము. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా రొయ్యల చెరువులు అండి. ఈ రొయ్యల చెరువులు పండిసారి అనగా విన్నాం, కానీ మొట్టమొదటిసారిగా చూసాము. రొయ్యల చెరువు లోపల రొయ్యలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి దగ్గరికి వెళ్ళి చూస్తే. ఇక మేము ముగ్గురం వచ్చాము హంసల దేవి సందర్శించడానికి. ఈ విధంగా ముగ్గురం ఒకటే బైక్ మీద వెళ్ళాము. ఇది ఎంట్రన్స్ అండి హంసల దేవికి. అయితే హంసల దేవి లోపలికి వెళ్ళేటప్పుడే మనం ఏమైనా కావాలంటే తీసుకెళ్ళాలి. ఐస్ క్రీమ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ అలా లోపట్లో ఎక్కడ కూడా అక్కడ అలా ఉండదండి. ఇదండి హంసల దేవికి వెళ్ళేటప్పుడు గేట్ లోపలికి వన్యప్రాణికి మన ఏమంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోర్డు ఉంటుంది, వెల్కమ్ టు హంసల దేవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి. ఇలా వెళ్తూ ఉండాలి. మధ్యలో కూడా మనకు ఫిషర్స్ మ్యాన్, మన గంగపత్రులు కొంతమంది చేపలు కూడా పట్టుకుంటూ ఉంటారు. ఇది దాదాపు ఒక 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. మనకు అది బోర్డు ఎక్కడైతే కనిపిస్తుందో ఆ బోర్డు నుంచి లోపలి దాకా చాలా లోపలికి వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో వ్యూ అనేది. అక్కడ మేము చూసాము. కాకపోతే ఎవ్వరు కూడా తక్కువ మంది ఉన్నారు మేము వెళ్ళిన రోజు. అందుచేత మేము ఇంకెక్కువ ఎంజాయ్ చేయగలిగాము. ఎందుకంటే చాలా తక్కువ, దాదాపుగా ఒక 10 మెంబర్స్ 20 మెంబర్సే ఉంటున్నారు. మేము హంసల దేవిలో వెళ్ళాము కదా అక్కడ. అయితే వేరే ఎక్కడ చూసినా కానీ గోవా కానీ మేము ఇక్కడ వచ్చేసి
మన నవగ్రహాలకు సంబంధించినటువంటి అదేవిధంగా కొన్ని విగ్రహాలని చూడడం జరిగింది. ఇక్కడ సముద్ర ఒడ్డున ఎవరు స్థాపించారు, చాలా విగ్రహాలని స్థాపించారు, దేవుళ్ళకి సంబంధించినటువంటి విగ్రహాలని ఇక్కడ చూసాము. ఇక్కడ విగ్రహాలు అనేవి చాలా ఉన్నాయి, చూసాము. అయితే ఇక మరి సముద్రంలో నుంచి దొరికితే పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారా, లేకపోతే మనోళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా తెలియదు. కాకపోతే బాగున్నాయి ఇక సముద్రం దగ్గరలోనే. అయితే మీరు చూడండి, సముద్రంలో ఇది సముద్ర అలలు వస్తున్నాయి. మేము ఒక సెల్ఫీ స్టిక్ కూడా తెచ్చుకున్నాము. ఈ సెల్ఫీ స్టిక్ అయితే చాలా బాగా వచ్చాయండి. వీడియోస్ అదేవిధంగా ఫొటోస్ కూడా దిగాము. ఇవి చూడండి సముద్రంది ఏ విధంగా అవపడుతుందో. 360 డిగ్రీలో చుట్టూరు తిరిగి తీసాము. చూడండి, బ్యాక్ సైడ్లో కూడా ఎవరు ఉండరు. మ్యాక్సిమం 10 to 20 10 అదంతకంటే తక్కువ మందే ఉంటారు బీచ్లో. ఒక ప్రైవేట్ బీచ్ని ఎంజాయ్ చేసినట్టు అనిపించాలనుకుంటే మీరు తప్పకుండా హంసల దేవిని సందర్శించండి. మీకు యూ షుడ్ ఎంజాయ్. అండ్ మీరు చూడండి, పక్కన మేము వెళ్తున్నాం కదా, దారిలో అటువైపు ఇటువైపు మన డిస్కవరీ ఛానల్లో చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా, పడవలలో వెళ్ళేటప్పుడు బీర్ గిల్స్ వాళ్ళు చూపించేవారు. చూడండి, వేర్లు అనేవి పైకి వస్తాయి అని చెప్పేసి అవి మేము రియల్గా చూసాము. ఇక్కడ మా గోమాత అడ్డు వచ్చింది, శుభసూచకం. అదేవిధంగా ముందటికి వెళ్ళినట్టయితే మేము అయితే అలాంటి చెట్లు ఉన్నాయి కదా, అలాంటి ఒక్కటిగా రెండు కాదు, దాదాపు కిలోమీటర్ల మేర మాకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇది హంసలదీవి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ చూడండి కనిపిస్తుంది మీకు కొద్దిగా. అలా చాలా చెట్లు ఉన్నాయి. అదొక చెప్పాలంటే సస్యశ్యామలం దట్టమైనటువంటి గ్రీనరీతో ఉన్నాయి. సముద్రము అని మేము ఏమనుకున్నామంటే, యాక్చువల్గా మన అందరము వీడియోస్లో చూస్తున్నప్పుడు సముద్రం పక్కనే రోడ్డు ఉంటుంది అనుకుంటాం, కానీ హంసలదీవి లోపలికి ఉంటుంది అన్నట్టు. అట్లా ఇదంతా కూడా సముద్ర వ్యూ. ఖాళీ ఉండడం ద్వారా మేము ఫస్ట్ వెళ్ళడానికి కొద్దిగా అనిపించింది, ఎవరు లేరు, జర భయం వేసింది. కాకపోతే కాసేపటికి ఇలా పిల్లల్లా మారిపోవాల్సిందే సముద్రం చూసాక ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా. మేము చూసాం కదా, ఒక జనాలు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలాగా ఆడుకున్నారు సముద్రంలో. మేము వచ్చేటప్పుడే తెచ్చుకున్నాము ఫుడ్ కూడా. మీకు రామ్ అని చెప్పేసి హిందీలో రాయడం జరిగింది, రామ్ సీతారాం. సముద్రాలలో వచ్చాయి. ఎస్, ఈ విధంగా చాలా సినిమాటిక్ కొన్ని వ్యూస్, ఆ ఇసుకల్లో పేర్లు రాయడం, దేవుని పేర్లు రాయడం, మా పేర్లు రాయడం అలా చేసాము. చూడండి, సముద్రం పక్కనే ఒక బైక్ని మేము పార్క్ చేయడం జరిగింది. దగ్గర దాకా వస్తున్నాయి హాలలు. ఇక మేము వచ్చేసి సైతక శివలింగాన్ని మేము మా చేతులతో మేము అక్కడ చేసాము, అభిషేకం కూడా చేసాము శివునికి. మేము యాక్చువల్గా సముద్రం ఒడ్డు వెళ్ళినప్పుడు సైతక శివలింగం అనేది చేయడం అనేది ఆనవాయితీ మన హిందువులకి. మీరు కూడా వెళ్ళినప్పుడు అలా సైతక శివలింగాన్ని చేయండి. అయితే మాకు చాలా ఒక మంచి అనుభవం ఏంటంటే, మేము చేసినటువంటి శివలింగానికి చూసి వేరే వాళ్ళు కూడా చేశారు. అదేవిధంగా మా శివలింగాన్ని కూడా మొక్కి వెళ్ళారు వాళ్ళు. మాకు అది చాలా మంచి ఒక హ్యాపీనెస్ అనేది వచ్చింది. మేము శివలింగాన్ని మేము చేసినప్పుడు వాళ్ళు చూశారు, వాళ్ళు చూసి దాన్ని మా శివలింగాన్ని మొక్కి వెళ్ళారు వాళ్ళు సముద్రం కించి బయటకు వెళ్ళేటప్పుడు. ఫీలింగ్ హ్యాపీ. మేమైతే బురదలో పడి దొర్లాము, ఎంజాయ్ చేసాము. ఇది చూడండి, లాంగ్ వ్యూ నుంచి సముద్రం ఒడ్డున మేము మధ్యాహ్నం టైంలో, మేము మార్నింగ్ వెళ్ళాం కదా, మధ్యాహ్నం టైంలో మేము అక్కడ లంచ్ తెచ్చుకున్నాము. ఆల్రెడీ తెచ్చుకొని మేము తిన్నాము ఫుడ్ అనేది. మామిడికాయ పచ్చడి, కొన్ని పప్పు, అదేవిధంగా పెరుగు ప్యాకెట్ అవన్నీ కూడా వేశారు. 80 రూపీస్ అండి, బయట తెచ్చుకున్నాము. మీరు ఫుడ్ అనేది తెచ్చుకోవడం అనేది ప్రిఫరబుల్ అండి. మీరు ఒకవేళ ఫుడ్ కనుక తెచ్చుకున్నట్టయితే మీరు మళ్ళీ చాలా లాంగ్ వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్ అక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు కంపల్సరీ ఫుడ్ తెచ్చుకొని
విడతల వారీగా ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా తిన్నాక మీరు ఏవైతే కవర్స్ ఉన్నాయో అవి కూడా బయట అంటే అవుట్ ఆఫ్ ద బీచ్ తీసుకెళ్ళి పాడేయాలండి. మీరు అక్కడ పాడేశారనుకోండి, మళ్ళా ఆ బీచ్ అనేది కూడా అంతా కలుషితం అవుతుంది. కాబట్టి ఇది నా విజ్ఞప్తి. మీరు చూడండి ఈ నుంచి వ్యూ అనేది బాగుందో. మేము ఆ కవర్లు కూడా తిని పాడేయకుండా అవన్నీ కూడా